గౌరవనీయులైన ఎంఆర్ఓ గారికి మండల ఎంఆర్ఓ గారికి విన్నపం చేయడమేనగా మా చెరువులో తిరుమ చెరువులో మాక్లూరు మండలం చిన్నాపూర్ గ్రామంలో గల చెరువు తిరుమ చెరువులో గల భూమి సర్వే నంబర్ 438, 439 సర్వే నంబర్లో అక్రమంగా వారికి మా ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ నుంచి అక్రమంగా పట్ట చేయించడం జరిగింది. ఇది మన గత 20 జనవరి 2024 నాడు మా ఎంఆర్ఓ గారికి మా వీడీసీ నుంచి మా విలేజ్ ప్రజలందరూ ఒక లెటర్స్గా రాసి ఇచ్చడం జరిగింది. ఈ లెటరు అక్రమంగా వాడు నిన్నొచ్చి మా హద్దులు చెరువులో సగం చెరువుని మొత్తం అక్రమంగా హద్దులు వాసి చేసి మన మండల సర్వేర్ గారు వచ్చాట వాడికి నీ ల్యాండ్ ఇంతవరకు దాకా ఉన్నదని హద్దులు చూపించేసి వాడు హద్దులు వాతుకున్నాడు. మళ్ళీ నేను వచ్చేసి ఆల్రెడీ రీసెంట్గా జేసీబీతో స్టార్ట్ చేసేసి నాకు ఆల్రెడీ మండల నుంచి ఆర్డీఓ గారు మండల నుంచి డిఓ గారు ఆర్ఐగా మన సర్వేర్ గారు హద్దులు చూపించేసాను. మీరు ఏం చేసుకొని నేను ల్యాండ్ను నేను చేసుకుంటా, మీరు ఏమవుతుందో చేసుకుంటా అని మాతో గొడవ చేసడం జరిగింది. మా ఊరు ఎవరిని వెళ్తే వాళ్ళని అక్రమంగా కొట్టడం జరుగుతుంది. గత 2 నెలల క్రితము మా చిన్నాపూర్లో ఒక ఆర్మూర్ గంగాధర్ ఇట్లనే మర్రబడితే అతనికి కాలు మన మామిడిపల్లి బీటీసీ ప్రెసిడెంట్ అయిన అతను కూడా కొట్టడం జరిగింది. అతనికి కాలుగా ఫ్రాక్చర్ అయింది. ఇంతవరకు అతను నడవలేకపోతుండు. ఏంటంటే చిన్న మామిడిపల్లి వాళ్ళు వచ్చి చాలా దౌర్జన్యం చేస్తున్నారు. ఇందులో మన అక్రమంగా కొన్ని మన రాజకీయ నాయకులు ఇందులో ఉన్నారు. వాళ్ళు వచ్చి అండగా అతనికి ఇచ్చేసుకుంటా మా చెరువులో భూమిలో ఉన్న తిరుమ చెరువును కూడా ఆక్రమించడం జరిగింది. దీనిని వెంటనే వాళ్ళ పట్ట భూమిని క్యాన్సిల్ చేయాలని కానీ ఎంఆర్ఓను కోరడం జరుగుతుంది. తదుపరి వెంటనే మేము కలెక్టర్ గారి దగ్గరగా వెళ్తాము. ఇంత ముందుగా కలెక్టర్కు ఇదే లెటర్ ఇచ్చినాము. దాని మీద ఇంతవరకు ఏం యాక్షన్ లేదు. ఇప్పుడు మా విలేజ్ అందరూ కలిసి కలెక్టర్ గారి దగ్గరగా వెళ్ళడం జరుగుతుంది. దీన్ని ఏంటంటే గ్రామం మాది, మా యొక్క తిరుమల చెరువు మరి కబ్జా గురైపోతుంది. చూడంగా చెరువు మొత్తం మాదే అనేసి వేరే వాళ్ళు మరి పట్టాలు చేసుకొని వచ్చి ఇట్టి చెరువు కింద 150 నుంచి 200 ఎకరాల పార్క్
వాడకం ఉంటుంది. అంత పెద్ద చెరువు కూడా మరి కబ్జాకు గురవుతుందంటే ఈరోజు అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థం చేసుకోవాలి. మరి ఎంఆర్ఓ గారు వాళ్ళకు పట్టాలు ఎట్లా చేసి ఇచ్చిండ్రు. మరి ఇది మేము జనవరి 20వ తారీఖే వీళ్ళకి కంప్లైంట్ చేసినాం. ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేశాం, కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశాం, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి కూడా కంప్లైంట్ చేశాం. రిటర్నింగ్ లెటర్లు కూడా మేము తీసుకున్నాం వీళ్ళ దగ్గర నుంచి. ఈ రిటర్నింగ్ లెటర్లు ఇప్పుడు ప్రెస్ వాళ్ళకి ఇస్తాము. మరి ఇటు విషయాన్ని గ్రహించి ప్రతి ఒక్క అధికారి కూడా అట్టి పట్ట నంబర్లను క్యాన్సిల్ చేసి మరి కలెక్టర్ గారు కూడా ఇట్లాంటి చర్య ఇంకోసారి జరగకుండా ప్రతి ఒక్క విలేజ్లో కూడా ఇట్లాంటి సమస్యలు ప్రతి ఒక్క విలేజ్లో ఉన్నాయి. కొద్దిగా చర్య తీసుకొని ప్రతి ఒక్క చెరువుని సర్వే చేపించగలరు. ఇట్లాంటి ప్రాబ్లంలు ప్రతి ఒక్క ఊర్లో ఉన్నాయి కాబట్టి సర్వేలు చేపియండి. మరి ఈ చెరువు అన్నది ప్రతి ఒక్కరికి అన్నదాతకు అన్నం పెడుతుంది కాబట్టి ఈ చెరువుని ప్రతి ఒక్కరు కాపాడుకోవాలని మా ఊరు అందరం వచ్చి ఇక్కడ ధర్నా చేస్తున్నాం కలెక్టర్ ఆఫీస్ ముంగట. ఇప్పటికీ కలెక్టర్ గారికి ఎంఆర్ఓ గారికి ఒక 20 సార్లు కంప్లైంట్ ఇచ్చాము, పట్టించుకుంటలేడు. ఇప్పుడు వచ్చి ఇంతమంది కాగానే సరే మేము చూస్తాం చర్య తీసుకుంటామంటారు. మరి జనవరి 20వ తారీఖు నుంచి ఇప్పటి వరకు ఈయనకు మరి కనిపించలేదా? ఎందుకు చర్య తీసుకోలేదు? ఈ జనవరి 20 నుంచి ఈ రోజు వరకు చర్య ఎందుకు తీసుకోలేదు అని మాకు ఎంఆర్ఓ గారు ఇప్పుడు మాకు వివరణ ఇవ్వాలి. ఇక్కడ అప్పటి వరకు మేము లేవం. మాకు ఒక గ్రామం తిరుమల చెరువు అనేది ఒకటి స్వచ్ఛంగా కన్నత లాంటి చెరువు. ఒక చెరువు కింద 1000 కుటుంబాల నుంచి బతికే చెరువు మాది. దాని అక్రమంగా ఒక మాడిపల్లి గ్రామం చెందిన అంటే దత్తాత్రి కొడుకు ప్రణీత్ అందరి మీద పేరేమో 48 సర్వేల భూమి 40 సర్వేల భూమి ఆ భూమి అక్రమంగా పట్ట వేసుకుని అది తీసుకొచ్చి చెరువు మధ్య నుంచి వచ్చి కట్టగట్టి ఆకట్ట కట్టడం, మళ్ళీ సర్వేలు ఏదో ప్రైవేట్ సర్వేలు తీసుకొచ్చి చేయించడం, అక్కడ చేయించి అక్కడ రాళ్ళు వాతి గడిగాలు రాతి ఎక్కడ ఉన్నది మరి ఏం చేసుకోరి కేసు చేసుకోరి దౌర్జంగా వచ్చి మామే కొట్టడం మామే మాటలు అనడం జరుగుతుంది. అటువంటి ఏదైతే అధికారులు రెవెన్యూ అధికారులు కానీ ఎటువంటి ఇచ్చారో దాని మీద పట్టాలు ఇచ్చారో ఆ పట్టాలు తక్షణమే రద్దు చేసి మా చెరువు మాకు కాపాడాలి. దీని విషయంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ కలెక్టర్ కానీ తొలుపు చర్య తీసుకొని వెంటనే ఆ పట్టాలు రద్దు చేసి ఎవరికి ఎక్కడ అక్రమం జరిగితే ఆ అక్రమం తొలగించి చెరువును కాపాడాలని. చెరువు అంటే కన్న తల్లి లాంటిది. దాని అధికారులు మీరు సుష్టంగా దీన్ని గ్రహించి దాన్ని మాకు కాపాడాలని గ్రామ ప్రజలను ఎక్కడికి వెళ్ళో కల్లకలంగా మేము బాధలు ఉన్నారు. ఎందుకంటే చెరువు మొత్తం పోతే జీవనం ఏమైపోలా, రైతులు ఏమైపోలా. దౌర్జంగా ఇది ఎప్పుడో ఏదో భూమి ఇచ్చారు ఏదో ఇచ్చాను పెద్ద ఎత్తున తీసుకొచ్చి రాతసం చేసి దాన్ని ఇవ్వడం అది ఎంతో సభవం కాదు. దాని వెంటనే మరి ఎంఆర్ఓ కానీ కలెక్టర్ కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ చర్య తీసుకొని వెంటనే ఆ నంబర్ తొలగించి మా చెరువు కాపాడాలని కోరుతున్నాం. ఉన్నారు మీద మీరు రావడం కుట్రడం జరిగింది. ఇంత ముందు వచ్చి చెప్పడం అనేక జేసీపీలని ఊరు జేసీపీలని చెప్పినాం రావద్దని చెప్పినాము. పిలిపి వచ్చిండ్రు వేరే జేసీపీలు కూడా చెప్పినాము రావద్దని కూడా వచ్చిండ్రు. వచ్చి మంది లేనప్పుడు ఏదో 11-12 మధ్యాహ్నం వచ్చి చేయడం అది ఆయకట్ల పోయడం రాళ్ళు వాతడం ఏం చేసుకోకపోతే కేసు చేసుకుని అనడం కూడా జరిగింది. మా మీద కొట్టిన బెదిరింపులు జరిగినాయి. దాన్ని అటువంటి బెదిరింపులు మేము భయపడలేదు. బెదిరింపు కాల్స్ రాలేవు కానీ మాకు స్వయంగా వచ్చి బెదిరించడం జరిగింది. దాన్ని ఎటువంటి అటువంటి భయపడే అవసరం లేదు. మేము భయపడం. మా భూమి మా చెరువు మాకు కాపాడాలి. న్యాయం జరిగే వరకు పోరాడు. దానికి అక్రమంగా ల్యాండ్ కబ్జా చేసిందని దాన్ని దృష్టి పెట్టుకొని వీళ్ళందరూ విడిసి వాళ్ళందరూ రావడం జరిగింది. దాని మీద ఖచ్చితంగా స్క్రూటినీ చేసి చర్య తీసుకుంటాము. ఈ దృష్టి వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ను మా హయ్యర్ ఆఫీసర్ ఆర్టీఓ సార్ గారికి చెప్పడం జరుగుతుంది. చెప్పి ఇరిగేషన్ అది ఏదైతే చెరువులో కబ్జా అయిందో ల్యాండ్ పట్టా ఇచ్చిందన్నారో ఆ పట్టాను ఎంక్వైరీ చేసి ఆర్ఐ సర్వేను పంపించి ఎంక్వైరీ చేసి ఆ కబ్జా ఎప్పుడు అంటే ఆ పట్టా చెరువులో ఏదైతే పట్టా కబ్జా అయిందో వాళ్ళు అనడం జరిగింది. దాన్ని సున్నితంగా ఎంక్వైరీ చేసి సమస్య పరిష్కారం అయ్యేటట్టు ఖచ్చితంగా గ్రామస్తులకు చెప్తున్నాం. మన కన్సర్న్ ఇరిగేషన్ డిపార్ట్మెంటు అండ్ సర్వే ల్యాండ్ డిఏ గారిని కూడా దృష్టికి తీసుకెళ్తా. వీలైతే ఖచ్చితంగా వాళ్ళని తీసుకొని జాయింట్గా ఒకసారి ఆ స్పాట్లో వెళ్ళి మేము పరిష్కరించడం జరుగుతుంది.